అతనికి పాప పుట్టింది. అవును, నిజమే మీరు విన్నది. పాప పుట్టింది ఆమెకు కాదు, అతనికే. బ్రిటన్కు చెందిన 21 ఏళ్ల హెడెన్ క్రాస్ అనే వ్యక్తి గత నెల 16న ఓ పాపకు జన్మనిచ్చాడు. నిజానికి క్రాస్ మహిళే, కానీ అంగమార్పిడి ద్వారా పూర్తిగా పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నది. ఆ ప్రక్రియ మొదలైన క్రాస్ ఇంకా పూర్తిగా పురుషుడిగా మారలేదు. ఈలోపు వీర్యం ఇవ్వటానికి ఓ వ్యక్తి ముందుకు రావడంతో దాని ద్వారా గత సంవత్సరం సెప్టెంబర్లో గర్భం దాల్చాడు. గత నెల 16న రాయల్ హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చాడు. ప్రస్తుతం తండ్రి కూతుళ్లు చాలా బాగున్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. నిజానికి పూర్తిగా పురుషుడిగా మారిన తర్వాత గర్భం దాల్చుదామని తన అండాల్ని ఫ్రిజ్ చేసే ప్రక్రియ కోసం క్రాస్ ప్రయత్నించాడు. అయితే దీనికి కోర్టు అడ్డుపడింది. ఈలోపు వీర్యదాత దొరకడంతో గర్భం దాల్చి తండ్రయ్యాడు. హార్మోన్ ట్రీట్మెంట్ ద్వారా మహిళ నుంచి పురుషుడిగా మారాడు క్రాస్. 3 ఏళ్లుగా పురుషుడిగానే జీవిస్తున్నాడు. తనకు ఫేస్బుక్ ద్వారా ఆ వీర్యదాత పరిచయమయ్యాడని, అతని వల్లే తాను గర్భం దాల్చానని క్రాస్ చెప్పుకొచ్చాడు. ఇలా పురుషుడిగా మారుతూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి బ్రిటన్ వ్యక్తిగా క్రాస్ చరిత్రలో నిలిచాడు.